హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హాఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం ASUS వాళ్ళ వివో బుక్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఇది ఒక 2-in-1 ల్యాప్టాప్. సో మరి 360 డిగ్రీస్ వరకు మనం ఫోల్డ్ చేసేసుకొని ఒక ట్యాబ్ లాగా వాడుకోవచ్చు, ఒక ల్యాప్టాప్ లాగా వాడుకోవచ్చు. దాంతోపాటే ఇంటెల్ వాళ్ళకు చెందిన i5 ప్రాసెసర్ 12th జనరేషన్ ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడంతో పాటు ఇంకా చాలా రకాల మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే 2-in-1 ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అవుద్ది. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో మరి చూసేశారు కదా అన్బాక్సింగ్. మరి బాక్స్ లోపల మనకు ల్యాప్టాప్, దాంతోపాటే ఒక స్టైలస్ని ప్రొవైడ్ చేసేసారు. మరి ఇక్కడ దీనిపైన ASUS పెన్ 2.0 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరి దీనిపైన కూడా ఒక స్టిక్కర్ని మెన్షన్ చేసేసారు. ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్, అమేజింగ్ కాంపాక్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు i5 ప్రాసెసర్ని యూజ్ చేశారని చెప్పాను కదా. ఇది i5 12500H ప్రాసెసర్, H సిరీస్ ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో మరి ఇక్కడ మనకు ASUS iSchool అని చెప్పేసి ఒక ఫీచర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని కారణంగా ఈ ల్యాప్టాప్ అనేది చాలా కూల్గా ఉంటుందని చెప్తున్నారు. మరి ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని ఓపెన్ చేసేసి దీని యొక్క సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. దీంతో పాటు దీనిలో ఒక మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేసేసారు. అంటే ఈ పవర్ ఆన్ బటన్ని మనం ఒక ఫింగర్ ప్రింట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో మరి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చాలా సాలిడ్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం వెబ్ క్యామ్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్ క్యామ్ని హైడ్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ దీని అయితే నేను సెటప్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఈ ASUS బుక్ S14 ఫ్లిప్ గురించి మాట్లాడినట్టయితే 360 డిగ్రీస్ కన్వర్టబుల్ డిజైన్ విత్ వర్సటాలిటీ ఉంటుంది. దాంతోపాటే 16:10 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. 18% బిగ్గర్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే 40 Gbps థండర్బోల్ట్ 4 అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా మనకు అల్ట్రా ఫాస్ట్ కనెక్టివిటీ కోసం. దాంతోపాటే స్మార్ట్ AMP 3.5x లౌడ్ సౌండ్ ఉంటుందని చెప్తున్నారు. ఫిజికల్ వెబ్ క్యామ్ ప్రైవసీ షీల్డ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ASUS నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా ఆడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మన ఆడియో అనేది క్లియర్గా ఉండడానికి ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఒక S పెన్ కూడా ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. ఈ పెన్ కూడా మనం ఒకసారి సీల్ తీసేద్దాం. సో నేను ఈ తీసే లోపల అక్కడ ల్యాప్టాప్ కూడా బూట్ అయిపోయింది. ఈ S పెన్ కూడా ఇందులోకి వెళ్ళి బయటకు తీస్తే ఇలా కనిపించేస్తుంది. దీనిలో ఒక మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని నిబ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఒకవేళ ఆ ముందటున్న నిబ్ అనేది మనకు వెళ్ళిపోతే, అంటే ముందటిది ఇరిగిపోతే, సో మరి దీనిపైన కూడా మనకు రకరకాల బటన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ బ్లూటూత్ బటన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. దాంతోపాటే ఇక్కడ మనకు ఒక టైప్ సి పోర్ట్ని అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనం చూడండి, ఇది కొంచెం ఇలా ఎగ్గామంటే ఇక్కడ టైప్ సి పోర్ట్ లాంటిది అయితే వచ్చేసింది. ఒకసారి ఛార్జ్ చేసి చూస్తాను నేను ఇక్కడ కనెక్ట్ చేసేసి. ఛార్జ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక లైట్ అయితే వచ్చింది, ఆరెంజ్ కలర్ లైట్ వచ్చింది. అంటే ఇది ఛార్జ్ అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసేసుకోవచ్చు. సో మరి దీన్ని నేను ఇందులో పెట్టేసి ఒకసారి ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే, ఇది వర్క్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, పేర్ అయిపోయింది. ఇది బూట్ కూడా అయిపోయింది. దీంతో మనం ప్రతిదీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇదేంటంటే మనకు ఒక స్టైలస్ లాగా పనిచేస్తా అన్నట్టు. సో ఇలా మనం పెన్ తోటి టచ్ చేసుకుంటూ మనకు కావాల్సింది ప్రతిదీ ఓపెన్ చేసేసుకోవచ్చు. అంటే మనం దీన్ని యాజ్ ఏ ట్యాబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను ఈ డైరెక్షన్లో పట్టి ఉంచాను కదా, అలా కాకుండా దీన్ని మొత్తం నేను ఇట్లా 360 డిగ్రీస్ రొటేట్ చేసేసి, సో దీన్ని నేను ఒక ట్యాబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ప్రతిదీ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ట్యాబ్ లాగా యూజ్ చేయొచ్చు. సో మరి S పెన్ యొక్క సపోర్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. చాలా ఫాస్ట్గా అయితే ప్రతిదాన్ని అయితే ఇది ఓపెన్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. యాక్చువల్ ప్రతిసారి S పెన్ అంటున్నాను, కాకపోతే దీన్ని మనం స్టైలస్ అనొచ్చు. ఇంతకుముందు మనము నా మొబైల్లో, శాంసంగ్ సంబంధించిన మొబైల్లో దాన్ని వాడి అదే పేరు చెప్తున్నాను. కాకపోతే దీన్ని మనం ఒక స్టైలస్ లాగా అయితే ప్రొనౌన్స్ చేయొచ్చు. మనకు బాక్స్ పైన ASUS Vivobook S ఫ్లిప్తో పాటు వావ్ ద వరల్డ్ విత్ ట్రూ పవర్ అని మెన్షన్ చేశారు, చూసారా. సో ఈ బాక్స్ లోపల డిజైన్ నిజంగానే వావ్ విత్ ట్రూ పవర్ లాగానే కనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో 360 డిగ్రీ హింజ్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. దాని కారణంగా మనం దీన్ని ఎటు కావాలంటట్టు రొటేట్ చేసుకొని వాడుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు ఫాస్ట్ స్టోరేజ్ SSDని అయితే యూజ్ చేయడం జరిగింది. 14-inch ఫుల్ HD నానో ఎడ్జ్ టచ్ స్క్రీన్. ఇది మనకు టచ్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. దాంతోపాటే ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు థండర్బోల్ట్ 4 అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇందులో మనకు స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడితే 85% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Windows 11 హోమ్ తోటి అయితే ఇది రావడం జరిగింది. నెక్స్ట్ దీనిలో ASUS iSchool థర్మల్ టెక్నాలజీని యూజ్ చేసిన కారణంగా చాలా కూల్గా అయితే ఉంటుంది. ఇక 512 GB
పీసీఐని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. అంటే నేను ఎస్ఎస్డి గురించి చెప్తున్నాను, 4.0కి సంబంధించింది. సో మరి 16 GB వరకు మనం ర్యామ్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. DDR4 3200 MHz మెమరీని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మెటాలిక్ లిడ్ డిజైన్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. 1.5 kgs మాత్రమే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఇక మనకు దీనిలో 40 Gbps థండర్బోల్ట్ 4ని ప్రొవైడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా, అంటే దానికన్నా చాలా ఫాస్ట్గా అయితే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. HDMI 2.0 చూడడానికి కనిపిస్తుంది. 4K 60 Hz డిస్ప్లే సపోర్ట్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనము వెబ్ క్యామ్ గురించి మాట్లాడితే ఫుల్ HD ప్లస్ 3D NR వెబ్ క్యామ్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. అంతేకాకుండా మనకు దీనిలో ఫిజికల్ వెబ్ క్యామ్ షీల్డ్ని ప్రొవైడ్ చేస్తారు కదా, అంటే మన ప్రైవసీని కాపాడుకోవడానికి దానికి పైకి కిందకి అయితే అనుకోవచ్చు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేసిన కారణంగా ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు ASUS ఎర్గోసెన్స్ కీబోర్డ్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనకు సపరేట్గా నెంబరింగ్ కీబోర్డ్ కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 91% బ్యాక్టీరియల్ ఇన్హాబిటేషన్ విత్ ASUS యాంటీబ్యాక్టీరియల్ గార్డ్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది నిజంగానే. ఇక మనకు నెంబర్ ప్యాడ్ 2.0 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది డేటా ఎంట్రీ కోసం. ఇక మనకు స్మార్ట్ ఆంప్లిఫైర్ 3.5x లౌడ్ సౌండ్ అయితే దీనిలో వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. స్క్రీన్ రెజల్యూషన్ గురించి మాట్లాడితే 1920x1200 అయితే ఉంటుంది. వైఫై 6 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. లో బ్లూ లైట్ సాఫ్ట్వేర్ సర్టిఫైడ్ 50 Wh బ్యాటరీ కెపాసిటీని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ASUS Vivobook అన్బాక్సింగ్ రివ్యూ. సోరా చూసుకున్నట్టయితే ఎవరైతే 2-in-1 పనులు చేయాలనుకున్నారో, అంటే ఒక ట్యాబ్ లాగా ప్లస్ ఒక ల్యాప్టాప్ లాగా దీన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటారు, దాంతోపాటు హై పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారు, మంచి డిస్ప్లే కావాలి, దాంతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావాలి, మంచి వెబ్ క్యామ్ కావాలి, కూలింగ్ బాగుండాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీరు యావరేజ్ గేమింగ్ చేస్తారు, వీడియో ఎడిటింగ్ చేస్తారు, ఫోటోషాప్ లాంటి వర్క్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఈ ల్యాప్టాప్ అయితే మనం ఆరాంగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి సంబంధించిన బయింగ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.